వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా ఉగాది, తెలుగు సంవత్సరాది ఉగాది వస్తే కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే నెల్లూరులో బాలాజీ నగర్ సెంటర్లో ఉగాది సెంటర్ అని ఉంది. ఉగాది సెంటర్లో దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 2002 నుంచి ఇక్కడ ఉగాది వస్తే ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్, ఆయన ఆధ్వర్యంలో ఎవరో ఒక పీఠాధిపతిని తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అసలు ఉగాదికి పీఠాధిపతులకు వారిని తీసుకురావడానికి సంబంధం ఏంటి, కారణం ఏంటి తెలుసుకుందాం. సార్, మామూలుగా ఉగాది అంటేనే కవి సమ్మేళనాలు లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలని పడిపోయింది. కానీ ఈ ట్రెండ్కి భిన్నంగా పీఠాధిపతులను తీసుకొస్తారు మీరు, కారణం ఏంటి? అందరికీ ఈ పరాభవనామ ఉగాది సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ సాస్ టీవీ యాజమాన్యానికి కూడా ఈ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గత 24 సంవత్సరాలుగా నెల్లూరు బాలాజీ నగర్ ఉగాది సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాలని 2002లో ఉగాది నిర్వహించాలా అని చెప్పి మీరన్నట్టు ఆ ప్రారంభ సంవత్సరం నాడు ఏదైతే సత్కారాలు కవి సమ్మేళనంతోనే ఈ యొక్క ఉగాది ఉత్సవాన్ని ప్రారంభించాం. ఆనాడు ఈ ప్రాంతంలో బాలాజీ నగర్లో విశిష్టమైనటువంటి అనూహ్య పోటీలో గెలిచినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జనవరి 1 నిర్వహించాలా అని అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉగాది చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తరువాత ఆ రోజు నుంచి శ్రీనివాసరెడ్డి గారు మేము కలిసి ఆయన యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలు మిత్రులందరి సహకారంతో చేస్తా ఉన్నాం. 24 సంవత్సరం, ఈ సంవత్సరం 24వ సంవత్సరం. 2002 చిత్రభాను సంవత్సరంలో ప్రారంభించాం. మీరు అడిగినట్టు పీఠాధిపతినే ఎందుకు తీసుకొని వస్తున్నారు, కవి సమ్మేళనాలు చేయొచ్చు కదా, ఇంకొక సాంస్కృతిక కార్యక్రమాలు చేయొచ్చు కదా అన్నారు. పీఠాధిపతిని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే తెలుగువారికి ఉగాది పండుగ సంవత్సరాది పండుగ. మనకందరికీ ఒక జాతకాల మీద, గ్రహస్థితి మీద ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం దేశవ్యాప్తంగా ఉంది. దాంట్లో తెలుగువారికి ఎప్పుడైతే సంవత్సరం ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి మేము పంచాంగ శ్రవణం దేవాలయం పోయి చెప్పించుకోవాలా, మా యొక్క రాశి ఫలాలు చూసుకోవాలా, కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి ప్రకారం కొందరికి రాజపూజ్యం 2, అవమానం 14, ఆదాయం 5, వ్యయం 10, లేదా రాజపూజ్యం 10, అవమానం 2, ఆదాయం 14, అవమానం 5, ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. ఎవరైతే రాజపూజ్యం 2, అవమానం 4 అని ఉంటారో వాళ్ళు బాధపడుతూ పోతూ ఉంటారు. మన జాతక చక్రంలో గురుబలం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఎవరైనా కానీ హిందూ ధర్మంలో ఒక గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఆ గురువు అనుగ్రహం మన మీద ఉంటే, ఆ జాతకంలో, ఆ వ్యక్తి జాతకంలో ఏదైనా గ్రహాలు, గ్రహస్థితి బాగలేక అతను ఏదైనా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి అనేటువంటిది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, సిద్ధాంతం. దానికోసంగా గురుబలం కావాలంటే సంవత్సర ప్రారంభం రోజున ఒక జగద్గురువు అయినటువంటి ఏదో ఒక యతీశ్వరుణ్ణి మనం అందరం కలిసి దర్శించుకుంటే, ఆ యతీశ్వరుడి దర్శనం వల్ల సాధూనాం దర్శనం పుణ్యం, సాధూనాం స్పర్శనం పాపనాశనం అని ఆర్యోక్తి ఉంది. ఆ ఆర్యోక్తి ప్రకారం ఆ సాధువును దర్శించిన వారికి వారి యొక్క గ్రహస్థితులలో ఏదైనా బాగలేకుండా ఉంటే, ఏదైనా చెడు ఫలితాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల, గురుబలం చేత వాటిల్లో కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా పోతాయని చెప్పలేం. పాము గర్వాల అని రాసిన చోట చీమ గుట్టుతుంది గురువు అనుగ్రహం ఉంటే. ఆ విధంగా తగ్గించే కర్మఫలాన్నైతే అనుభవించి తీరాల్సిందే. ఆ కర్మఫలం తగ్గే విధంగా చేసేటువంటి అనుగ్రహం గురువుది. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర అన్నారు. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు అని చెప్పి. అందుకని వీళ్ళ ముగ్గురు గురువుతో సమానం కాబట్టి ఆ గురువు గారిని ఎవరైతే యతీశ్వరుడు ఉన్నాడో ఈ
పీఠాధిపతిగా జగద్గురువుగా పూజింపబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మహాస్వామిని తీసుకొని వచ్చి ఒక ఇంట్లో పెట్టుకోకుండా 4 రోడ్ల కూడలిలో ఒక వేదిక మీద కూర్చోబెట్టి వైదికంగా ఆ యొక్క గురువు యొక్క గౌరవం తగ్గకుండా ఆయనకు ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఆయనకిస్తూ ఆయన చేత అందరికీ అనుగ్రహం ఇప్పించాలా. ఆయన అనుగ్రహం ఉంటే జాతక ఫలాల్లో ఇబ్బందులు ఉంటే తగ్గుతాయనేదే ప్రధానమైనటువంటి అంశంతో ఈరోజు ఈ 24 సంవత్సరాలుగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. దానితో పాటు పంచాంగ శ్రవణం, పంచాంగ ఫలాలు, ఒక పురోహితుడి చేత పంచాంగ ఫలాలు చెప్పడంతో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మాచివోలు రమేష్ శర్మ గారు చెప్తారు. దానితో పాటు సంవత్సర ప్రారంభం రోజున ఆ సంవత్సరం అంతా ఫలితాలు బాగుండాలా అనే ఉద్దేశంతో ఏదో ఒక క్షేత్ర ప్రసాదాన్ని, రాష్ట్రంలోని ప్రముఖమైనటువంటి క్షేత్ర ప్రసాదాన్ని తీసుకొని వచ్చి 3-4 వేల మందికి వినియోగించడం జరుగుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం తీసుకుంటే ఈ సంవత్సరం ఏ పీఠాధిపతులు రాబోతున్నారు, అలాగే ఏ క్షేత్ర ప్రసాదం ఇవ్వబోతున్నారు? ఈ సంవత్సరం పరాభావన సంవత్సరం రోజున పుష్పగిరి శంకరాచార్య జగద్గురు సంస్థానం, ఆ సంస్థానానికి 48వ పీఠాధిపతిగా ఉన్నటువంటి దాదాపు 3-4 వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పీఠానికి 48వ పీఠాధిపతిగా ఉన్నటువంటి శ్రీమద్ అభినవదండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారు మన బాలాజీ నగర్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరి ఆశీర్వదించి అనుగ్రహ భాషణం చేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వారు మన బాలాజీ నగర్ ప్రాంతాలు, నెల్లూరు నగర తూర్పు ప్రాంతాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలను ఆశీర్వదిస్తారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి శక్తి క్షేత్రం ఉన్నదో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం, ఆ క్షేత్రం నుంచి ప్రసాదాన్ని తీసుకొని వచ్చి 19వ తేదీ ఉగాది నాడు ఈ పుర ప్రజలందరికీ వితరణ చేయబోతున్నాం. క్షేత్ర ప్రసాద వితరణ వల్ల ఆ ఉగాది రోజు ఏదైనా దేవాలయం క్షేత్ర ప్రసాదం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. అందులో కూడా దుర్గమ్మ ప్రసాదం తేవడానికి కారణం, ఒక వారం రోజుల ముందు కుంభాభిషేకం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేస్తారు. ఆ కుంభాభిషేకం అనంతరం సంపూర్ణంగా కళలన్నింటినీ ఆవాహన చేసుకున్నటువంటి అమ్మవారు యొక్క ప్రసాదాన్ని నెల్లూరు నగరంలో వినియోగించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు అన్నట్టు జగద్గురువుని దర్శించుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని ఉంటే దీన్ని అంతగా ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటి? సాధారణంగా ఉగాది అంటే పంచాంగ శ్రవణమో, కవి సమ్మేళనమో, లేకపోతే ఇంకొక సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. జగద్గురువు యొక్క వైశిష్ట్యం అనేటువంటిది ఈరోజు స్పీడ్ కల్చరు, పాశ్చాత్య అనుకరణ, ఈ ప్రభావాల వల్ల వైదిక ధర్మానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నది. ఇంతకుముందు సమిష్టి కుటుంబాలు ఉన్నాయి, ఆ సమిష్టి కుటుంబాల్లో పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పరంపర చరిత్రను ఈరోజు మనకు చెప్తూ ఉంటే ఆ చరిత్ర, ఆ పరంపర అంతా కూడా మనకు వస్తూ ఉండింది. కానీ ఇప్పుడు అన్నీ వ్యష్టి కుటుంబాలు అయిపోయినాయి. ఒకే కుటుంబం, ఒకే పాప, భార్యాభర్త, వాళ్ళిద్దరూ ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోవడం, ఈ పిల్లవాడు హాస్టల్కి వెళ్ళిపోవడం, స్కూల్కి వెళ్ళిపోవడంతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సనాతన సంస్కృతిని ఏదుందో దాన్ని జనానికి పరిచయం చేయాలనేటువంటి మా ప్రయత్నాన్ని మేము చేస్తున్న భాగంలోనే ప్రతి సంవత్సరం ఒక జగద్గురువుని తీసుకొని వచ్చి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి విన్నారు కదా, ఉగాది పర్వదినం రోజు జగద్గురువుని దర్శించుకుంటే ఒకవేళ జాతక దోషాలు ఏదన్నా ఉన్నా కూడా చాలా తక్కువలో ఉంటుంది దాని ఫలితం అనేది. చాలా జాతక దోషాల ఇదేదైతే ఉంటుందో ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగద్గురువుని దర్శించుకోండి అంటున్నారు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్. కెమెరామన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్, కార్యక్రమానికి వచ్చి తెలియజేసినందుకు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.